ఇండియన్ నేవీ నుంచి ఎస్ఎస్సి ఆఫీసర్స్ 2026కి గాను పోస్ట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ ఫుల్ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్కారం మిత్రులారా! ఈ వీడియోలో మనం ఇండియన్ నేవీ విడుదల చేసిన ఎస్ఎస్సి ఆఫీసర్స్ 2026 నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ నియామకంలో ఎటువంటి రాత పరీక్ష అనేది ఉండదు. మీరు క్వాలిఫికేషన్ మార్కుల ఆధారంగానే ఎంపిక అనేది ఉంటుంది. ఈ ఉద్యోగ వివరాలు గనక మనం చూసినట్లయితే ఇది ఇండియన్ నేవీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. పదవి పేరు ఎస్ఎస్సి ఆఫీసర్ గ్రేడ్ ఏ లెవెల్ 1 పోస్ట్ అన్నమాట. మనకిది ఇది ఇండియన్ నేవీ ఆఫీసర్ అంటే మనకేందంటే గౌరవం ఉంటుంది, స్టేటస్ ఉంటుంది, మంచి జీతం ఉంటుంది. ఇక్కడ మనకి ఎస్ఎస్సి సర్వీస్ అంటే ఏందనేది మనం గనక ఫస్ట్ తెలుసుకుంటే గనక ఇది ఒక పర్మనెంట్ జాబ్ అనేది కాదనమాట. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినప్పటికీ ఇది పర్మనెంట్ జాబ్ కాదు. మీకు ఫస్ట్ 10 సంవత్సరాల సర్వీస్ ఇస్తారు. అవసరమైతే మరొక 4 సంవత్సరాలు పొడిగిస్తారనమాట. అంటే మొత్తం కలిపి గరిష్టంగా 14 సంవత్సరాల సర్వీస్ అనేది ఉంటుంది. దీని యొక్క శాలరీ డీటెయిల్స్ కనుక మనం తెలుసుకున్నట్లయితే బేసిక్ పే అనేది ఎలా ఉంటుందంటే 56,100 రూపాయలు అనేది దీనికి ఉంటుంది. దీనికి తోడు డిఏ అలవెన్సెస్, యూనిఫామ్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్టు, ఇదే విధంగా మనకి సీ గోయింగ్ అలవెన్సెస్ ఇలాంటివన్నీ కలుపుకుంటే మనకి 1,00,000 నుంచి 1,25,000 వరకు శాలరీ వస్తుందన్నమాట. చూడండి, మనకి ఇంత మంచి శాలరీ ఒక ఎగ్జామ్ లేకుండా ఇంత మంచి శాలరీ ఇచ్చేటువంటి జాబ్ అనేది మనకి చాలా అతి ముఖ్యమైనటువంటి జాబ్ అనమాట. చాలా మంచి జాబ్ కూడా. దీనికి కావాల్సినటువంటి అర్హతలు ఏమేమి ఉంటాయో ఫస్ట్ మనం తెలుసుకుందాం. విద్యార్హత కనుక మనం చూసినట్లయితే బీఈ కానీ బీటెక్ ఏ విభాగమైనా సరే దాంట్లో సిఎస్సి కానీ, ఈసీఈ కానీ, ఐటీ కానీ, మెకానికల్ లేదంటే ఎలక్ట్రికల్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కనీసం 60 మార్కుల కనీసం 60% మార్కులతోటి పాస్ అయి ఉన్నోళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. దీంట్లోనే కొన్ని విభాగాలు ఉంటాయి. వాటికి ఏంటంటే ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, ఎంఎస్సి కానీ, ఎంఏ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అవుతారు. అదేంటిదంటే లాజిస్టిక్స్, ఎడ్యుకేషనల్ బ్రాంచ్కి సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి వయో పరిమితికి సంబంధించి ఈ వయో పరిమితి అనేది ఎంత ఉండాలనేది కనుక మనం చూస్తే జనవరి 2, 2002 నుంచి 1 జూలై 2007 మధ్య జన్మించి ఉండాలన్నమాట. వయో పరిమితి ఏజ్ లిమిట్ అనేది కనుక మనం చూసినట్లయితే అభ్యర్థులు జనవరి 2, 2002 నుంచి జూలై 1, 2007 మధ్య జన్మించి ఉండాలి. ఇది వయో పరిమితి అనేది దీంట్లో ఉన్నటువంటి విభాగాలను బట్టి కూడా మనకు మారొచ్చు అనమాట. అయితే మనకి ఈ విభాగాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో మనకి ఏమేమి ఉన్నాయంటే హైడ్రో క్యాటరీ ఉంది, అలాగే పైలట్ ఉంది, నావెల్ ఎయిర్ ఆపరేటర్స్ ఆఫీసర్స్ ఉంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఉంది, నెక్స్ట్ లాజిస్టిక్స్ ఇవన్నీ మనకి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ బ్రాంచ్లో మెకానికల్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, ఎలక్ట్రికల్ ఇవన్నీ మనకి ఎడ్యుకేషనల్ బ్రాంచ్ కింద వస్తాయి. నెక్స్ట్ టెక్నికల్ బ్రాంచ్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులందరూ ఈ టెక్నికల్ బ్రాంచ్ కింద ఉంటుంది. మరి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఏమి ఉండదు. మనకి అకాడమిక్ మార్కుల ఆధారంగానే మనకి ఎంపిక అనేది ఉంటుంది. ఈ షార్ట్ లిస్ట్ అయిన వారికి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది చేస్తారు. అది అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ తర్వాత మనకి ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. ఈ మెరిట్ లిస్ట్లో మీకు సెలెక్ట్ అయితే మీకు జాబ్ వచ్చినట్టే అనమాట. మనకి అప్లికేషన్ ఫీజు అనేది ఎంత ఉంటుందంటే మనం ఆన్లైన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు మనకి ఇక్కడ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది ఉండదు. ఇది పూర్తిగా ఉచితం అనమాట. మరి మనం ఎప్పుడు ఆన్లైన్ చేసుకోవాలి, ఎప్పటి వరకు ఆన్లైన్ చేసుకోవాలి అనేది కనుక చూసుకున్నట్లయితే దరఖాస్తు ప్రారంభం అనేది జనవరి 24, 2026 వరకు ఉంటుంది. చివరి తేదీ వచ్చేసి మనకి ఫిబ్రవరి 24, 2026 వరకు మనకి ఇక్కడ ఉందన్నమాట. మనకి ఆ లోపు వరకు మనకి అప్లై చేసుకోవాలి. మరి దీన్ని ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే మహిళల, స్త్రీలు చూడండి ఇక్కడ పురుషులు, మహిళలు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. ప్లస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు అర్హులే. అంటే 2 రాష్ట్రాల వాళ్ళు కూడా మనకి ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనల్గా మనకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే 14 సంవత్సరాలు మనం సర్వీస్ అని చెప్పుకుంటున్నాం. 14 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే
మనకి 14 ఇయర్స్ సర్వీస్ పూర్తయిన తర్వాత మనకి ఎక్స్ సర్వీస్ మెన్ అవుతాం అన్నమాట. అంటే ఏంటంటే మనకి ఎక్స్ సర్వీస్ హోదా అనేది వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇతర జాబ్స్కి మనకి రావాల్సినటువంటి కోటా అనేది మనకి అందుబాటులో ఉంటుందన్నమాట. మనకి పెన్షన్ అనేది ఉండదన్నమాట. పెన్షన్ రావాలంటే కనీసం 20 సంవత్సరాల సర్వీస్ అనేది ఉండాలి. మీరు కనుక అప్లై చేసుకోవాలంటే ఇండియన్ నేవీ అఫీషియల్ వెబ్సైట్ని తప్పక విజిట్ చేయండి. ఇంకా ఏదైనా దీంట్లో కనుక డీటెయిల్స్ మీకు ఫర్దర్గా ఇంకా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అధికారిక వెబ్సైట్ని మాత్రం మీరు విజిట్ చేయండి.